ప్రజెంట్ నాతో పాటు తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ చెప్పండి, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన కుల గణన సర్వేని మీరు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? ఎందుకు రిజెక్ట్ చేస్తున్నామంటే తప్పుల తడకగా సర్వే ఉంది కాబట్టి, సరి అయిన ఆపర్చునిటీ ప్రజలందరికీ దొరకలేదు కాబట్టి, ఒకవైపు ఈ కమిషన్ని వేసిన తర్వాత కమిషన్ ఒకవైపు వాళ్ళ డ్యూటీ మరి ప్లానింగ్ కమిషన్తో చేస్తున్నప్పుడు అధికారులను కేటాయించాల్సినట్టు పోయి ఒకవైపు రేషన్ కార్డుల సర్వే అని, ఇందిరమ్మ గృహాల సర్వే అని వాళ్ళని అధికారులను కూడా బిజీగా పెట్టి ఈ తప్పుల తడక లాంటి సర్వేని చేసి మేఘాల మీద అసెంబ్లీలో కనీసం నిమిషాల మీద ఈ బీసీ సబ్జెక్టును తీసుకొచ్చి నిన్న చర్చ లేకుండా, ఓ తీర్మానం లేకుండా, ఓ చట్టం చేయకుండా ఓన్లీ స్టేట్మెంట్ను మాత్రమే ఓ కరపత్రాలను పంచినట్టు పంచి స్టేట్మెంట్ మీద చర్చలు చేసుకొని మీరు ప్రతిపక్షము ఇద్దరు కలిసి తిట్టుకొని సభను ముగించుకొని బయటికి పోయినాం. ఈరోజు ఓబీసీలకి ఇది మరణశాసనంగా మారుతూ ఉంది. రాబోయే కాలంలో ఈ సంఖ్య దరుగుతే సంఖ్యానుగుణంగానే రేపు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, విద్యలో కానీ, ఆర్థికపరమైన అంశాలలో కానీ, పొలిటికల్ రిజర్వేషన్స్లో తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఓబీసీలు అందరూ మరి రోడ్ల మీదకి వచ్చి మరో ఉద్యమానికి తెర తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే మేము అంటా ఉన్నాం, ఈ కమిషన్ని గో బ్యాక్ అంటా ఉన్నాం. ఆ రోజు ఈ భారతదేశం ఉద్యమాలు చూసిన సైమన్ కమిషన్ గో బ్యాక్ నుంచి నేటి వరకు కూడా శ్రీకృష్ణ కమిషన్ గో బ్యాక్ దాకా చూసినాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు వేసిన కమిషన్ కూడా గో బ్యాక్ అంటా ఉన్నాం. అసలు కమిషన్ని కాదు, ఇవాళ ఈ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వం గో బ్యాక్ అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు గో బ్యాక్ అంటున్నారు. ఓబీసీలు ఇవాళ ఉద్యమిస్తూ ఉన్నారు రోడ్ల మీద. వెంటనే ఇవాళ అసలు ఈ మొత్తం ఈ కమిషన్ ఏర్పాటులోనే నీ యొక్క కుట్ర మరి బయటపడ్డది. ఆ రోజు 26 జీవో తీసి మేఘాల మీద కమిషన్ని సర్వే చేయమని చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ 18 జీవో తీసి మళ్ళీ కమిషన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తామని చెప్తారు. మళ్ళీ మీకు తెలివి లేక, లీగల్గా మరి నాలెడ్జ్ లేక, మీ దగ్గర లాయర్లు లేకనో, మరి మీ పార్టీ వృద్ధ జంబూకమైందో, అల్జిమర్స్ వ్యాధితో బాధపడుతుందో నీ పార్టీ తెలియదు, మీ లీడర్లకు ఏమైందో, మళ్ళీ మేము పోయి కోర్టుకు పోతే డెడికేటెడ్ కమిషన్ని నియమించిన 48 జీవో ద్వారా ఇంత ఆగమేగాలి. ఒక కమిషన్ వేయడానికే గిన్ని తప్పుల తడకల అడుగులేస్తే ఈ కమిషన్ ఏ రకంగా రిపోర్ట్ ఇస్తుందో మాకు అప్పుడే అర్థమైంది. కానీ సర్వే జరగాలి అని మేము కోఆపరేట్ చేసినాం. నువ్వు తెలంగాణ బిడ్డవు కాబట్టి తెలంగాణలో ఒక గ్రామీణ వాతావరణంలో పెరిగినామనుకున్నాం. నీ మాటలు నమ్మి ఈరోజు ఏదో ఒరగబెడతావు ఓబీసీలకు అని చెప్పి నమ్మి మోసపోయినాం. కాబట్టి ఇంత రెట్టించినటువంటి కోపంతో నీ మీద ఉద్యమానికి తెరలేపుతా ఉన్నారు ఓబీసీలు.